ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుంటున్నాం. ఏప్రిల్ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలోనే గురుడు ఉండడం వలన 1,00,000 దోషాలు పోగొట్టే గురుడు మీ రాశిలో ఉండడం వలన అసలు మీకు దోషాలే ఉండడానికి అవకాశాలు తక్కువ. అంతేకాకుండా మీ రాశిలో మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అద్భుతంగా 11వ భావంలో ఉండడం వలన 11వ ఇంటి వాడు అంటే మీకు 2వ ఇంటి వాడు అవుతాడు. 12వ ఇంటి వాడు మీకు రాశిలో ఉండడం వలన విజయం సిద్ధిస్తుంది. ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదండి. మీ స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, స్థిరమైన ఆదాయంతో మీరు ఉంటారు. శుక్రుడు కూడా అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. పైగా రిట్రగేషన్ లేకుండా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా ఫైనాన్షియల్గా అంటే కుటుంబ పరంగా, ధనపరంగా మీరు ఏమాత్రం ఇబ్బంది పడుతున్న అవసరం ఉండనే ఉండదు. ఎందుకంటే మీ బుధుడు కూడా లాభస్థానంలో ఉండడమే కారణం. తెలివిగా ఉంటారు, చదువు బాగా వస్తుంది, విద్యలో ఆటంకాలు కలగకుండా అద్భుతంగా రాణిస్తారు. గాయకులు మీ దాంట్లో ఉన్నారండి. వృషభ రాశి వాళ్ళకి పాటలు పాడేవాళ్ళు బాగా, సింగర్స్ బాగా ఉన్నారు. వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అండి. వాళ్ళకి అవకాశాలు అంటాం సరే, సినిమా అవకాశాలు అంటాం కదా, సినిమా అవకాశాలు కానీ ఎక్కడైనా పాటల ప్రోగ్రామ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మీరు విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయండి ప్రోగ్రామ్స్ రీత్యా. అంతేకాకుండా మీకు యాంకరింగ్ వృత్తిలో కూడా చాలా బాగా రాణిస్తారు. ముఖవర్చస్సు బాగా పెరగడము, కంఠధ్వని బాగా ఉండడము, కనర్గళంగా మాట్లాడే శక్తి, జ్ఞాపక శక్తి మీకు చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుందండి. మీరు ప్రయాణాలు కూడా కొద్దిగా మీరు చిన్న చిన్న ఇబ్బందులు పడతారు, చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతాయి. అంతేకాకుండా మీ సోదరమ్మలకు కూడా మీ తమ్ముడికి అవ్వచ్చు, బహుశా వారికి అతనికి కొద్దిగా ఒంట్లో బాగుండకపోవడమో, చిన్న చిన్న ఇబ్బందులు కలగడమో, ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగడమో జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి అతన్ని. చెల్లెళ్ళు కూడా అంతే. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు శుభవార్తలు మాత్రం బాగా వింటారండి, అందులో డౌట్ లేదు. కష్టపడి పనిచేస్తారు. మీరు అకుంఠితమైన దీక్ష ఎక్కువ అండి. మీకు ఒక పని అప్పచెప్తే ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఆ పనిని సాధించి తీరుతారు. అది గొప్ప అదృష్టం. కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి, వాటిని కార్యరూపం దాలుస్తారు. ఒక విధంగా వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ 4th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో ఉన్నాడు రవి ఉండడం వలన, ఫలిత భావం అయినా సరే మేషరాశిలో వచ్చే స్థితిలో ఉండడం వలన తల్లిగారికి చాలా బాగుంటుంది. కొద్దిగా మెడిసిన్స్ కూడా వాడవలసి వస్తుందండి ఆవిడకి. అంటే ఆరోగ్య రీత్యా కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కానీ ఆవిడకి అద్భుతంగా బాగానే ఉంటుంది. తల్లి ప్రేమ ఎక్కువ. అంతేకాకుండా విద్యలో విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉండబోతున్నాయి. ముఖ్యంగా సంగీతం 4th భావం. ఇప్పుడు సంగీతం చూస్తాం కదా, సంగీత కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు అద్భుతంగా వాళ్ళకి ఫలితాలు బాగుంటాయండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ కూడా బాగా వస్తాయి, పిలిచి మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేకాకుండా పంచమ స్థానంలో కేతు అంటే కేతు ప్రభావం వలన మీకు పుత్రికా సంతాన యోగం ఖచ్చితంగా మీకు ఉంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారండి. కళారంగంలో కూడా సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం తోడవుతుంది అన్న సందేహం లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో జనరల్గా విపరీతమైన రాజయోగం కలుగుతుంది. అంటే ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్గా నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువ. మీ జాతకం ప్రకారం ఆధారపడి ఉంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా కొంతమందికి మంత్రసిద్ధి, మంత్రి పదవులు, పంచభావం మంత్రి పదవులు కూడా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉంటే మీరు మంత్రి పదవి సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మాట నేర్పడతనం, మీకు ఎలా మాట్లాడాలో అది మీకు బాగా వచ్చు. గాయత్రి మంత్రసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా చాలా బాగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో వివాది వేడుకలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే సంబంధాలు కుదరడము, వివాది వేడుకలు, మంచి పండగలు, అంటే మంచి వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితము, అదృష్టము, ఒకరినొకరు అదృష్టం బాగా ఉంటుందండి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీరు వ్యాపారం విస్తరణ చేస్తూ ఉంటారు. కొత్త భాగస్వాములు చేర్చుకుంటారు. అది చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయి. అంతేకాకుండా దీని కళత్ర స్థానమని, విజయస్థానమని, అదృష్ట స్థానమని, సప్తమ స్థానం అని చెప్తాం. గురుదృష్టి ఉంది కాబట్టి ఈ 3 కూడా మీకు వర్తిస్తాయి. అద్భుతంగా ఉంటారు, విహారయాత్రలు చేస్తారు. అంతేకాకుండా మీకు ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలండి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడంటే
విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ షూటింగుల రీత్యా, పరస్పర పనుల రీత్యా విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అంటే చాలా అవకాశాలు అర్థమవుతుంది, ఎక్కువ ఉన్నాయండి మీకు. అలాగే వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు. ముఖ్యంగా గురుదృష్టి చాలా బాగుంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే స్టేషనరీ ప్రింటింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. బంగారం వ్యాపారస్తులకి, వెండి వ్యాపారస్తులకి మంచి అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయి. వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చిన్న వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీ గురువు గారిని, పీఠాధిపతుల్ని మీరు కలుస్తారు. తండ్రికి సంబంధించిన ఆస్తుపాస్తులు మీరు వృద్ధి చేసుకుంటారు. అలాగే పుత్రవృద్ధి, భాగ్యవృద్ధి, నిరంతరము భాగ్యవృద్ధి అంటాం కదా, చాలా బాగుంది. మీరు 9th హౌస్ చాలా బాగుందండి. మీకు అందుకని ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అదృష్టం ఎక్కువగా ఉంది. మీకు 10th భావం కూడా చాలా బాగుంది. 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతి శని లాభస్థానంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టవంతులు అవుతారు. మీ యొక్క బిజినెస్లు ఉంటాయి సరే, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ శని వల్ల, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, అలాగే కోల్ ఇండస్ట్రీ, ఐరన్, ఇవన్నీ కూడా శని కారకత్వంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం, మన జాబ్ గురించి చెప్పుకుందామండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు. ఏమాత్రము ఇబ్బంది పడరు. వాళ్ళు జాబ్ పోతుందనో అది ఇంకోటనో ఏం పడరు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైగా మీ ఉన్నతాధికారులు, మీరే ఒక అధికారి, ఆఫీసర్, మీకు పై అధికారుల యొక్క మెప్పు మన్ననలు ఉంటాయి. చాలా కష్టపడి పనిచేస్తారు. అద్భుతమైన ఫలితాలు సాధించి తీర్థరణంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టం అండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్, లాయర్స్ అంటాం కదా, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, తర్వాత డాక్టర్స్కి ఇది చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ బాగుంటుంది, అద్భుతం. ముఖ్యంగా ఈ సిఎంఈ అంటాం కదా, వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ ఉందండి లాభస్థానంలో. బుధ శుక్రులు ఉన్నారంటే సినిమా రంగం, కళారంగం చాలా బాగుంటుంది. అలాగే భూములు కలవారుగా ఉంటారు, చర్చలలో పాల్గొంటారు, డిబేట్స్ అంటాం కదా, వాటిల్లో పాల్గొనడము, సక్సెస్ అవ్వడము బాగుంటుంది. శని శుక్రుల గురించి చెప్పుకుందాం. ఇంతమంది కాంబినేషన్ ఉంది కదా. శని శుక్రుల కాంబినేషన్ ఏంటంటే మీకు సాహిత్య రంగంలో ఉన్నతంగా రాణిస్తారు. అంటే మీకు కథలు రాయడము, సాహిత్యం ఉండడము, గొప్ప అదృష్టవంతులుగా మీరు తయారవుతారు. ధనయోగం కూడా అలాగే పడుతుంది. పైగా రాహు లాభస్థానంలో రాహు ఉన్నాడంటే మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు. అంటే ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ అంటాం కదా, వాటిలో గొప్ప అదృష్టంగా ఉంటుందండి. 14వ తారీఖు వరకు రవి, శని, రాహువులు 11వ భావంలో వీళ్ళు ముగ్గురు విపరీతమైన రాజయోగాన్ని ఇచ్చేస్తారు. చాలా అదృష్టం అండి నిజంగా. వృషభ రాశి వాళ్ళు ఒకళ్ళు, తులారాశి వాళ్ళు ఒకళ్ళు, వీరు అదృష్టం అండి. గొప్ప అదృష్టవంతులని చెప్పడంలో ఫస్ట్ మీరే ఉంటారు. అంత అద్భుతమైన ఫలితాలు రవి, బుధ, శుక్ర, శనులకి, రాహుకి ఉందండి. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగున్నాయి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వ్యయస్థానంలో రవి ఉన్నాడంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే విపరీతమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి. రాబడి ఎంత ఉంటుందో ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ రవి ప్రభావం వలన 4th హౌస్ 5th హౌస్ లాటరీ అయ్యాడు కాబట్టి మీ సంతానం కోసము ధనం విపరీతంగా ఖర్చు చేయడము, ఎంతైనా సరే మీ బిడ్డల కోసం ధనం విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలు వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే బావులు, గుడులు, గోపురాలు ఇవన్నీ వాటికి మీరు ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. వృషభ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అమ్మవారి పూజలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, శివాభిషేకాలు, మోస్ట్ ఇంపార్టెంట్ శివాభిషేకాలు ఇవి చేసుకోవడం వలన కుజుడు కూడా 12 భావాధిపతి అయ్యాడు కాబట్టి మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకోవడం వలన మీకు ఎటువంటి దోషాలు లేకుండా ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి.